ఫైనల్లీ 5 ఇయర్స్ తర్వాత వైజాగ్ జూకి వచ్చాం. ఇది ఫ్రంట్ గేట్ అనమాట. అలా పక్కకు వెళ్తే అక్కడే ఉంటుంది టికెట్ కౌంటర్. ఈ టికెట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం. ఇలా లోపలికి వెళ్ళిపోగానే సైడ్కి ఒక షాప్ ఉంటుంది. క్యాప్స్ అవన్నీ ఉంటాయి, టాయ్స్ టైప్లోని. ఎవరికైనా కలిస్తే తీసుకోండి. అండ్ ఇక్కడ 2 వేస్ ఉంటాయి మనకి, లెఫ్ట్ అండ్ రైట్. మీకు అక్కడే ఒక మ్యాప్ ఉంటుంది. మీరు అక్కడ ఒక పిక్ తీసుకున్నారనుకోండి, మీరు ఏం చూసారు, నెక్స్ట్ ఏం వస్తుంది అనే ఒక చిన్న ఐడియా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మేము ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి క్రొకోడైల్, స్నేక్స్, లవ్ బర్డ్స్, ఇలా పికాక్స్, జిరాఫీ ఇవన్నీ ఉంటాయన్నమాట. రండి చూపిస్తా ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ వచ్చి బ్లాక్ స్వాన్ అనమాట. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను, అంటే నాకు భయం వేసింది అనమాట, తీయచ్చా తీయకూడదా అని చాలా డౌట్. ఏదో అయితే తీస్తాను, మీకు కనిపించిన వరకు మీరు చూడండి. అండ్ ఇది వచ్చి దాని లైఫ్ స్పాన్, వెయిట్, బాడీ లెంత్ ఏం తింటుంది, ఇలా డీటెయిల్స్ ప్రతి యానిమల్ దగ్గర కూడా ఇలాంటిది ఒకటి పెడతారు. నేను ఇక్కడ పిక్ కింద కూడా పెడతాను, అంటే మీకు క్లియర్గా కనిపిస్తుందని. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. అండ్ దీని తర్వాత కొద్దిగా అలా ముందుకు వెళ్తే పక్కనే ఆస్ట్రిచ్ ఉందన్నమాట. ఇది కొద్దిగా దూరంగా ఉంది, అంత క్లియర్గా కనిపించదు, బట్ మీకు కనిపిస్తే ఒకసారి చూడండి. ఇది కూడా దీని డీటెయిల్స్ కూడా నేను అక్కడ పెడతాను పిక్ కింద, అంటే నేను సరిగ్గా తీయలేకపోయాను అందుకే. కనిపిస్తుందా దూరంగా? 2 ఉన్నట్టున్నాయి. దాని పక్కనే ఒకటి ఉంది, రెడ్ నెక్డ్ వాలబీ అంట. అది డిఫరెంట్గా ఉంది, బయటికి రాలేదు, బుట్ట లోపలే ఉండిపోయింది, అందుకే సరిగ్గా తీయలేకపోయాము. అలా పక్కకు తిరిగి చూసేసరికి రైనోసరస్ ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే, మనం స్టార్టింగ్ చెప్పాను కదా 2 వేస్ అని, లెఫ్ట్ రైట్ అని చెప్పి. మనం రైట్ సైడ్ వెళ్తే అటు వస్తుంది రైనోసరస్, కాకపోతే ఇది మేము వెనక నుంచి చూసామన్నమాట. ఇంకా మేము ఆ ఫ్రంట్కి వెళ్ళేసరికి అది బయటను ఉండొచ్చు, లేదా నీటిలో ఉండొచ్చు, కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. సరే ఇప్పుడు కనిపిస్తుంది కదా అని చెప్పి కొద్దిగా దగ్గరికి వెళ్ళి వెనక నుంచి చూసేసాము. బాగుంది కదా, వాటర్లోకి దిగుతుంది. దీని వెయిట్ వచ్చి 2200 kgs అలా ఉంటుందంట. అండ్ లైఫ్ స్పాన్ వచ్చి 40 to 50 years దగ్గర అంత ఉంటుంది. నేను క్లియర్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము రైనోసరస్ని. అక్కడ వాటర్ కింద కనిపిస్తుంది కదా, అక్కడే వెనక నుంచి రైనోసరస్ని చూసాక అలా కొద్దిగా ముందుకు వస్తే అక్కడే గృహల టైప్లో కనిపించాయి అనమాట. సరే ఏంటో చూద్దామని వెళ్ళేసరికి అక్కడ ఈమ్యూ బర్డ్ కనిపించింది. కొంతమంది దాన్ని ఈమ్యూ అంటారు, కొంతమంది ఈము అంటారు, కానీ దాన్ని ఈమ్యూ అనే పిలాలంట. నాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు దాకా చూసిన వాటిలో దగ్గరగా నేను వీటినే చూశాను కదా, నాకు కొద్దిగా బాగా అనిపించింది చూడగానే. ముద్దుగా ఉన్నాయి, బట్ నాకైతే నాగల చవితి రోజు మనం పుట్ల వేస్తాం కదా, టెంక ఉంటుంది, పగలు కొడితే వైట్గా ఉంటుంది, నాకు అలా అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. సరే వచ్చిన పని చూద్దామని అయితే అక్కడికి వెళ్ళాము. ఆ గృహలు ఏంటని చెప్పేసి, అవి నక్టర్నల్ యానిమల్స్ అంటే నైట్కి రిలేటెడ్ యానిమల్స్. పర్ పర్సన్ 5 rupees అనమాట టికెట్. లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు. నాకైతే జూ మొత్తంలో నచ్చింది ఏదైనా ఉందంటే ఇదొకటి, అండ్ జిరాఫీ ఒకటి. అండ్ జిరాఫీ ఇవన్నీ కూడా part 2లో వస్తాయి, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోకుండా ఈ జూ వీడియోని part 1, part 2, part 3, part 4 కూడా అనుకుంటా అలా పెడదామని అనుకుంటున్నాను. ఒకవేళ part 1 చూసిన వాళ్ళు part 2 కోసం వెయిట్ చేయండి. అండ్ మేము ఇలా లోపలికి రాగానే నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మాకు బయట వచ్చే ఎండ ఉంది ఫుల్గాన. ఈ లోపలికి రాగానే చల్లగా ఉంది, ఇంకా కొద్దిగా డార్క్ ఉంది కదా, చాలా బాగా అనిపించింది. అండ్ ఇదైతే క్యాట్ని చూడగానే నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ చూడాలి, ఎందుకంటే యూట్యూబ్లో జూ వీడియోస్ చూసి అక్కడ మనకి గ్లాస్ దగ్గర పులిలు గట్ట వస్తాయి, ఇక్కడ ఇది పులి కాకపోయినా నాకు బాగా అనిపించింది అనమాట. నేనైతే ఇంకా చూడాలి, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానో. అండ్ ఇది జంగిల్ క్యాట్ అనమాట. నేను ఈ పక్క నుంచి కదా చూపిస్తున్నా, ఫ్రంట్ నుంచి చూపిస్తాను మీకు. అండ్ ఇవన్నీ కూడా గోడ మీద ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాటి డీటెయిల్స్ అనమాట. అసలు నక్టర్నల్ యానిమల్స్ అంటే ఏంటి, అండ్ అక్కడ గబ్బిలాలి ఉంటాయి కదా వాటి డీటెయిల్స్, ఇంకా ప్రతి అక్కడ పెట్టిన యానిమల్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా గోడ మీద ఉంటాయి. అండ్ అలానే వాటి రూమ్ దగ్గర ఇలా బోర్డు పెడతారనమాట, అవి ఏంటని చెప్పి. ఇందాక నేను అటు నుంచి చూపించాను కదా, ఇప్పుడు ఇది ఇటు నుంచి చూపిస్తున్నాను. సేమ్ జంగిల్ క్యాట్ ఇది, ఆకలేస్తే అలా తిరుగుతాయి అంటే ఇటు నుంచి అటు. దాని పక్కనే ఒకటి ఉంది, బట్ రూమ్ ఖాళీగా ఉంది, కొద్దిగా ఫ్రంట్కి పెట్టారు, అది మేము తర్వాత చూసాం. అండ్ ఇది వచ్చి ముళ్ళపంది అనమాట, మీకు తెలిసే ఉంటుంది. చూడండి ఆ ముళ్ళులో ఎలా ఉన్నాయో, బొమ్మల లెక్క కదలకుండా ఉన్నాయి. అంత బాగానే ఉంది, కానీ వీటి దగ్గరికి వచ్చేసరికి బ్యాడ్ స్మెల్ అనమాట. మేబీ వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటాయి కదా, క్లోజ్లో ఉంది కదా దానివల్ల అనుకుంటా.
చాలా స్మెల్ వచ్చింది. అండ్ ఇంకా దాని తర్వాత మళ్ళీ కొద్దిగా ఇలా ఫ్రంట్కి వెళ్ళేసరికి మనకి ఇక్కడ నుంచి ఓవెల్ ఉంటుంది, గుడ్ల గోబాబు ఉన్నాయి. అవి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి, ఎలా చూస్తుందో. మీకు అది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ భలే చూస్తుంది, ముఖమంతా ఇలా తిప్పి ఉన్నాయి. ఇటు ఒకటి అటు సైడ్ 2 ఉన్నట్టు చూడండి, అక్కడ 3 ఉన్నాయి. 1 2 3 ఉన్నాయి అక్కడ. భలే ఉన్నాయి కదా. సరే, మీరు వీడియో చూస్తుండండి, మీకు నేను టికెట్ ఎంట్రీ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను అన్నాను కదా. ఏంటంటే ఇప్పుడు అడల్ట్కి 70 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్, అండ్ చైల్డ్కి 30 రూపీస్. అండ్ కొంతమంది నడవలేని వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. అది పర్ అవర్కి 70 రూపీస్ అనమాట అడల్ట్కి, అండ్ చైల్డ్కి 50 రూపీస్. అదేంటంటే మనకి అలా వెళ్తున్నప్పుడు మనం అక్కడ ఆపమంటే అక్కడ ఆపుతారు, మనకి ఎక్కువసేపు ఏం టైం ఇవ్వరు, ఒకసారి వెళ్ళి చూసి మళ్ళీ మనం వచ్చేయడమే. అలా మనకు కావాల్సిన చోటల్లో ఆపుతారనమాట. నాకు తెలిసినంత వరకు అందులో వెళ్ళకుండా నడగలం అనేటోళ్ళు నడిచి వెళ్తేనే బెస్ట్, ఫ్రీగా ఎక్కువసేపు చూసుకోగలం. అండ్ అలానే సైకిల్ కూడా ఉంటుంది, అది వచ్చి 100 రూపీస్ అనమాట, ఇది కూడా గంటకా అనుకుంటా. అండ్ కార్ అయితే 750 ఛార్జ్ చేస్తారు. అండ్ స్టిల్ కెమెరా తీసుకొని వెళ్ళాలంటే 50 రూపీస్ అనమాట. అండ్ వీడియో కెమెరా అయితే 200 రూపీస్. ఇవి ఇలానే ప్రైస్ ఉంటాయని చెప్పలేము, మరి మీరు వెళ్ళే టైంకి పెరుగుతాయేమో, మరి నాకు తెలీదు, తగ్గచ్చు పెరగచ్చు. అండ్ ఇది వచ్చి ఇవి గబ్బిలాలు పైన ఉంటాయి చూడండి, ఎలా పడుతున్నాయో, చిన్న చిన్నగా ఉన్నాయి, అంటే మరి అంత పెద్దగా లేవు, చిన్న చిన్న గబ్బిలాలు బాగున్నాయి. కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఉంటే పైన కార్నర్లోని. ఇంకా అంతే, ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చాక ఈ కటిన్స్ టైప్లో చూసారు ఎలాగున్నాయో, ఐరన్ టైప్ అనుకుంటా అవి. ఇక్కడ ఒక క్యాట్ ఉంది, ఇదే ఆ క్యాట్ అనుకుంటాను. మీకు అక్కడ చెప్పాను కదా అదే ఆ రూమ్లో లేదు అని చెప్పాను కదా, అదే ఇది అనుకుంటా. అదే ఇదా లేకపోతే ఇదా? లేదు, ఇందాక అక్కడ లేదని చెప్పాను కదా, అదే ఇది. అక్కడ పడుకుంది, మాకైతే బ్రతుకుందా అని చెప్పి డౌట్ వచ్చింది. కావాలని చెప్పేసి సౌండ్ చేశాను అనమాట. నేను సౌండ్ చేస్తే కదిలింది, అమ్మాయ బ్రతికే ఉందిలే అనుకున్నాం మేమైతే. ఇంకంతే, ఇవే ఉన్నాయి. బట్ చాలా బాగా అనిపించింది నాకు చూసినప్పుడు. మీరు ఒకవేళ ఎవరైనా జూకి వెళ్తే వెళ్ళండి, 5 రూపీసే కదా టికెట్, అందులో ఏముంది. అండ్ ఇంకా బయటకైతే వచ్చాము. మా మమ్మీకి అయితే ఎలా అనిపించిందని చెప్పి అడిగాను, మా మమ్మీ రియాక్షన్ చూడండి. ఎలా ఉంది లోపల? సూపర్. ఈ వీడియో ఇక్కడితో ఆపేసిన, పార్ట్ 2 తర్వాత పెడతాను. ఎవరైనా ఈ వీడియో ఫుల్గా చూసుంటే థ్యాంక్ యూ.